హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. క్యారెట్ పెసరపప్పు ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి. రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూడండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో ఇప్పుడు చూసిద్దాం. ఇక్కడ ఒక పావు కప్పు దాకా పెసరపప్పు అనేది తీసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్స్ అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను నేను. చివర్లు కట్ చేసేసుకొని నీట్గా కడిగేసుకున్న తర్వాత పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. తర్వాత కడాయి పెట్టేసుకొని మనం తీసుకున్నాం కదా పెసరపప్పు, ఈ పెసరపప్పుని వేపుకోవాలి. ఇలా పెసరపప్పు వేపుకొని మనము క్యారెట్ ఫ్రై చేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దూరగా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఒకసారి పప్పును ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది వార్చేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ ఈ పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి, ఎక్కువగా వేయొద్దు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసేసుకోండి. తర్వాత ఆయిల్ 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఈ పప్పును ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా ఉడికించొద్దు, ఒక 50% మాత్రమే ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వేసుకున్న వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. అందుకే మనం వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవద్దు, పప్పు మునిగేంత వరకే వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పప్పు విరిగేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మనము క్యారెట్స్ను మళ్ళీ ఇంకొకసారి కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకోండి, హాఫ్ వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ను ఒక చిల్లల గిన్నె తీసుకొని అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను మనం వాటర్ తీసుకున్నాం కదా, ఆ గిన్నె మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఆవిరి పైన ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. బాగా వేడిగా ఉంటుంది. స్పూన్తో ఇలా ఒకసారి చూసుకోండి ఉడికిందో లేదో. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూస్తారు కదా, ఇలా మంచిగా ఉడకాలన్నమాట క్యారెట్ అనేది. ఇప్పుడు ఈ క్యారెట్ను చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం మినపప్పు కూడా వేసేసుకోండి. కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 3-4 తీసుకొని మధ్యలోకి తుంచి వేసేసుకోండి. ఈ పప్పులు ఎండుమిర్చి నూనెలో కాసేపు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తము నూనెలో బాగా వేగాలండి. ఎప్పుడు మనం కారంతో చేసుకుంటాం కదా, ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని చేసుకోండి. రుచి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా బాగా వేగాలి. పచ్చిమిర్చి పేస్ట్ నూనెలో వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుందన్నమాట. ఇలా కరివేపాకు కూడా వేపుకోవాలి. వేగిన తర్వాతనే ఇప్పుడు మనము ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. పెసరపప్పు క్యారెట్ ముందే ఉడికించుకున్నాం కదండి. మీరు క్యారెట్ పెసరపప్పు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నారంటేనంటే పచ్చిదనము ఘాటు వాసన ఉండి టేస్ట్ ఉండదు. కాబట్టి మనం పోపు పెట్టేసుకున్నాం కదా, అప్పుడే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వేపుకున్న తర్వాత ఈ 2 వేసుకొని కలుపుకోవాలి. మీరు ఎక్కువగా ఉడికించవలసిన అవసరం లేదు, ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. మీడియంగా ఉడికించుకోవాలి. మనము మీడియంగా ఉడికించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఫ్రై ఎక్కువగా చేయవలసిన అవసరం లేదు, తొందరగా అయిపోతుంది. ఇలా చక్కగా ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఉప్పు అంతా బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం తేమ అనేది ఉంటుంది కదా వాటర్ది, ఆ వాటర్ తేమ అంతా పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకొని కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు కలిపేసుకుంటూ ఉండండి. మూత పెట్టొద్దు. మళ్ళీ మూత పెట్టినామంటే ఆవిరి వచ్చేసి మళ్ళీ మెత్తబడిపోతుంది. ఇలా చూసారు కదా, ఇలా పొడి పొడిగా అవుతుందన్నమాట ఒక 2 నిమిషాలకే మనకు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి పొడి వేసుకుందాం.
నేనైతే ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కొబ్బరి కుడకలు ఉంటేనంట మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడి ధనియాల పొడి వేసేసుకున్నాం కదా, ఈ ఫ్లేవర్ కూడా మనకు క్యారెట్ ఫ్రైకి పట్టాలి కాబట్టి ఇలా బాగా కలిపేసుకొని జస్ట్ 1 లేదా 2 నిమిషాలు స్టవ్ పైన అలా కలుపుకుంటూ ఉంచండి. అప్పుడు ఈ ఫ్లేవర్ కూడా బాగా పడుతుందన్నమాట పెసరపప్పుకు క్యారెట్కు. ఇక్కడ చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చక్కగా మనం వేసుకున్న ఈ కొబ్బరి పొడి కూడా కలిసిపోయింది. చాలా పొడిగా వచ్చింది. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. చపాతీలోకి అయితే సూపర్. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే కూడా రుచి అయితే అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. మనం సాంబార్ అంచుకు రసం అంచుకు కూడా పెట్టుకొని తినవచ్చు. అన్ని విధాలు కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.